సో చాప్టర్ 3 సి లాంగ్వేజ్లో మనకి లూప్స్ ఇందులో వైల్ డూ వైల్ ఫర్ అని ఉంటుంది. సో వైల్ డూ వైల్ ఫర్ లూప్స్ మనం సిలో ఏదైతే లూప్స్ ప్రాక్టీస్ చేయబోతున్నామో సేమ్ నోటేషన్ C++లో ఉంటుంది, జావాలో ఉంటుంది, వితౌట్ ఎనీ చేంజెస్. ఎటువంటి చేంజెస్ ఉండవు. సిలో ఎలా అయితే మనం వైల్ డూ వైల్ ఫర్ సింటాక్స్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తామో సేమ్ నోటేషన్ C++ అండ్ జావాలో కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అసలు లూప్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రింట్ఎఫ్ హలో అనిస్తే హలో ఒకసారి వస్తుంది. నాకు హలో 100 టైమ్స్ రావాలి. నేను 100 ప్రింట్ఎఫ్స్ రాసుకోవచ్చు. ప్రింట్ఎఫ్ హలో, ప్రింట్ఎఫ్ హలో, ప్రింట్ఎఫ్ హలో అని 100 టైమ్స్ ప్రింట్ఎఫ్స్ నేను రాసుకోవచ్చు. లేదా ఒకే ప్రింట్ఎఫ్లో హలో కామా హలో కామా హలో కామా అని 100 కూడా రాసుకోవచ్చు. బట్ ఎటు చూసినా కూడా ప్రోగ్రామ్ లెంగ్త్ అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే టోటల్ అండ్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఇన్ ఏ క్లాస్ తీసుకోండి. అంటే ఒక క్లాస్లో ఒక స్టూడెంట్ టోటల్ మార్క్స్, యావరేజ్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అదే 100 స్టూడెంట్స్కి కావాలి. 100 స్టూడెంట్స్కి అంటే అదే లాజిక్ 100 స్టూడెంట్స్కి అప్లై చేయాలి. అంటే రిపీట్ అవుతుంది. ఒక స్టూడెంట్కి టోటల్ యావరేజ్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో 100 స్టూడెంట్స్కి కూడా అలానే క్యాలిక్యులేట్ చేస్తాము. అదే లాజిక్ మనకు 100 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఈ రిపిటేషన్ ఆఫ్ డేటా లేదా రిపిటేషన్ ఆఫ్ లాజిక్ దాన్నే మనం లూప్స్ అంటాం. ఎన్నిసార్లు రిపీట్ అవ్వాలి అనేది కండిషన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో సింటాక్స్ చూడండి. వైల్ కండిషన్, బ్రాకెట్స్ ఓపెన్ అయ్యాయి, బ్రాకెట్స్ క్లోజ్ అయ్యాయి. ఆ బ్రాకెట్స్ మధ్యలో ఉండే వాటిని స్టేట్మెంట్స్, అది స్టేట్మెంట్ బ్లాక్ అంటాం. మామూలుగా బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి స్టేట్మెంట్స్ని బ్లాక్ అంటాం కదా. ఇక్కడ నేను కండిషన్ అని రాశాను. చాలా టెక్స్ట్ బుక్స్లో టెస్ట్ ఎక్స్ప్రెషన్ అని ఉంటుంది. ఏదైనా ఒకటే. సింటాక్స్ చూడండి. వైల్ కండిషన్, బ్రాకెట్ ఓపెన్ అయింది, స్టేట్మెంట్స్ ఉన్నాయి, బ్రాకెట్ క్లోజ్ అయింది, స్టేట్మెంట్ ఎక్స్. ఈ స్టేట్మెంట్ ఎక్స్ అనేది లూప్కి అవుట్ సైడ్ ఉంది. లూప్కి ఇన్సైడ్ ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఉండొచ్చు. దాన్నే మనం స్టేట్మెంట్ బ్లాక్ అంటాం. పక్కనే ఫ్లో చార్ట్ ఉంది, డయాగ్రామ్ చూడండి. కండిషన్ చెక్ చేస్తాము. ట్రూ అయితే లూప్లోకి ఎంటర్ అవుతాం. లూప్లోకి ఎంటర్ అవటం అంటే ఆ బ్రాకెట్స్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్లోకి ఎంటర్ అవటం, అంటే స్టేట్మెంట్ బ్లాక్లోకి ఎంటర్ అవటం. కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ బ్లాక్లోకి అంటే లూప్లోకి ఎంటర్ అయ్యి లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ అని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ కండిషన్కే వస్తాం. మళ్ళీ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్ బ్లాక్. ఇలా రిపీట్ అవుతుంది ఎప్పటి వరకు? ఫాల్స్ అయ్యేంత వరకు. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో లూప్లోంచి బయటికి వస్తాం. లూప్లోంచి బయటికి రావటం అంటే ఆ క్లోజింగ్ బ్రాకెట్స్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ దగ్గరికి రావటం. ఇక్కడ సింటాక్స్లో ఆ క్లోజింగ్ బ్రాకెట్ తర్వాత స్టేట్మెంట్ ఎక్స్ ఉంది. అంటే కండిషన్ ఫాల్స్ అయినప్పుడు స్టేట్మెంట్ ఎక్స్ దగ్గరికి వస్తాం. కండిషన్ చెక్ చేసి లోపలికి వెళ్తున్నాం. ట్రూ అయితేనే లోపలికి వెళ్తాం మనం. అందుకే దీన్ని టాప్ టెస్టెడ్ లూప్ లేదా ఎంట్రీ కంట్రోల్ లూప్ అంటారు. సో మీకు ఒక డెమో ప్రోగ్రామ్ ఇచ్చాను చూడండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ డెమో ప్రోగ్రామ్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీకు సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది. ముందు ప్రోగ్రామ్ చూడండి. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఒకటే ఉంది. a ఈజ్ ఈక్వల్ టు 1. మనకి లూపు 10 టైమ్స్ రిపీట్ అవ్వాలి అంటే 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్ అవుతుంది. లేదా 10 9 8 7 6 5 4 3 2 1 అది కూడా 10 టైమ్సే అవుతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు 1. కండిషన్ ఏంటి? a లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఏ నెంబర్ అయినా 3 కన్నా తక్కువ కానీ 3 కానీ అయి ఉండవచ్చు. సో లూప్ లోపల ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? లూప్ లోపల 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ప్రింట్ఎఫ్ హలో a++ అని. లూప్కి బయట ఏమన్నా స్టేట్మెంట్స్ ఉన్నాయా? లేవు. నేను అక్కడ బ్లూ కలర్లో డాష్ పెట్టాను చూడండి. సో లూప్లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. a++ అంటే a ఈజ్ ఈక్వల్ టు a+1. దీనికి నేను స్టెప్స్ ఇచ్చాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. a ఈజ్ ఈక్వల్ టు 1. కండిషన్ చెక్ చేస్తున్నాం. a లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ. 1 3 కన్నా తక్కువ ఉంటుంది కదా. కండిషన్ ట్రూ అయినప్పుడు లూప్ లోపలికి వెళ్తాము. అంటే స్టేట్మెంట్ బ్లాక్లోకి వెళ్తాం. స్టేట్మెంట్ బ్లాక్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి?
ప్రింట్ఎఫ్ హలో అంటే హలో ప్రింట్ అవుతుంది. తర్వాత స్టేట్మెంట్ ఏ ప్లస్ ప్లస్. ఏ ప్లస్ ప్లస్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. మరి స్టార్టింగ్ ఎంత ఇచ్చాం, మనం పైన 1 ఇచ్చాం కాబట్టి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు ఏ 2 తోటి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. ఎందుకంటే కండిషన్ ట్రూ అయితే లూప్లోకి వచ్చి లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ కండిషన్కే వెళ్తాం కదా, ఎప్పటి వరకు ఫాల్స్ అయ్యేంత వరకు. సో మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఏ 2 కదా, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. ట్రూ అయిన ప్రతిసారి, కండిషన్ ట్రూ అయిన ప్రతిసారి లూప్లోకి వెళ్తాము, స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాము. హలో వస్తుంది ఏ ప్లస్ ప్లస్. ఇందాక ఏ 2 అయింది కదా, ఇప్పుడు ప్లస్ ప్లస్ అంటే +1 ఏ 3 అవుతుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ట్రూ. లూప్లోకి వెళ్తాం. హలో ఏ ప్లస్ ప్లస్. ఇప్పుడు ఏ 4 అవుతుంది, ఎందుకంటే ఇందాక 3 కదా. ఈ నెంబర్స్ దగ్గర కన్ఫ్యూజన్ ఉండొద్దు. 2, 3, 4 అవన్నీ మనకు అనవసరం. స్టార్టింగ్ ఏ 1 ఉంది, ప్లస్ ప్లస్ అంటే 2 అవుతుంది, తర్వాత మళ్ళీ ప్లస్ ప్లస్ అంటే 3 అవుతుంది. సో ఇప్పుడు ఏ 4 కండిషన్ చెక్ చేద్దాం. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ఫాల్స్ కాబట్టి లూప్లోంచి బయటికి వస్తాం. అంటే హలో మనకి 3 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 ప్లేస్లో ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 పెట్టామనుకోండి, హలో 100 టైమ్స్ వస్తుంది. ఇప్పుడు ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 పెట్టి మళ్ళీ ఇక్కడ 100కి స్టెప్స్ రాయాలా అవసరం లేదు. ప్రోగ్రామ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3కి ఎలా అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 కూడా అదే మెథడ్లో వెళ్తుంది. మనకి ప్రోగ్రామ్ ఈజీగా కాన్సెప్ట్ అర్థం అవడం కోసం నేను మీకు స్టెప్స్ ఇచ్చాను. జనరల్గా ఎక్కడ కూడా స్టెప్స్ ఇలా రాయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని మీకు అక్కడ 3 ప్రోగ్రామ్స్ ఇచ్చాను. అందులో వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి, కండిషన్ ఏంటి, లూప్ లోపల ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, లూప్కి బయట ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి చూసి మీరు ప్రోగ్రామ్స్ని జాగ్రత్తగా స్టెప్స్ రాసి ప్రాక్టీస్ చేయండి. సో డూ వైల్ చూద్దామా. సింటాక్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డూ అని ఉంది, అక్కడ ఏ కండిషను లేదు. బ్రాకెట్స్ ఓపెన్ అయ్యాయి, స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 డాష్ 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 బ్రాకెట్స్ క్లోజ్ అయ్యాయి. అదే లూప్ అంటాం మనం, దాన్నే స్టేట్మెంట్ బ్లాక్ అంటాం. ఇప్పుడు వైల్ కండిషన్ సెమీకోలన్ ఉంది చూడండి, సెమీకోలన్ జాగ్రత్తగా చూడండి. స్టేట్మెంట్ ఎక్స్ అంటే అవుట్ సైడ్ ద లూప్. వైల్ లూప్లో కండిషన్ చెక్ చేసి ట్రూ అయితేనే లోపలికి ఎంటర్ అయ్యి ఎగ్జిక్యూట్ చేసాం స్టేట్మెంట్స్ని. డూ వైల్ అలా కాదు, ముందు డైరెక్ట్గా స్టేట్మెంట్స్ అన్నీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. ట్రూ అయితే మళ్ళీ లూప్లోకి ఎంటర్ అవుతాం. అంటే డూ వైల్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్, ఆ స్టేట్మెంట్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ కనీసం ఒక్కసారన్నా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎందుకంటే డూ దగ్గర కండిషన్ లేదు కదా, మనం లోపలికి వెళ్తాము, స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాము, కండిషన్ చెక్ చేస్తాము, ట్రూ అయితే మళ్ళీ లూప్లోకి వెళ్తాము. ఇది రిపీట్ అవుతుంది. మరి వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ అదే. వైల్లో కండిషన్ ట్రూ అయితేనే లోపలికి వెళ్తాం, కానీ ఇక్కడికి ఒకసారి ఎంటర్ అయ్యి లోపలికి స్టేట్మెంట్స్ అని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ కండిషన్ చెక్ చేస్తున్నాం. అందుకే దీన్ని బాటమ్ టెస్టెడ్ లూప్ అంటారు, లేదా ఎగ్జిట్ కంట్రోల్డ్ లూప్ అంటారు. వితౌట్ ఎనీ కన్ఫ్యూషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక డెమో ప్రోగ్రామ్ ఇచ్చాను చూడండి. ప్రోగ్రామ్ ముందు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ప్రోగ్రాంలో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఒకటే ఉంది ఏ ఈజ్ ఈక్వల్ టు 1. లూప్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, ప్రింట్ఎఫ్ హలో ఏ ప్లస్ ప్లస్ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సి లాంగ్వేజ్లో ప్రతి స్టేట్మెంట్కి చివరి సెమీకోలన్ వస్తుంది. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 సెమీకోలన్, అది డిక్లరేషన్ కమ్ ఇనిషియలైజేషన్ అంటాం. సో లూప్లో ఎన్ని ఉన్నాయి, 2 స్టేట్మెంట్స్. అంటే స్టేట్మెంట్ బ్లాక్లో ఎన్ని ఉన్నాయి, 2 స్టేట్మెంట్స్. హలో ఏ ప్లస్ ప్లస్. కండిషన్ ఏంటి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. అవుట్ సైడ్ లూప్ ఏమన్నా స్టేట్మెంట్ ఉందా, లేదు. అంటే వైల్ కింద స్టేట్మెంట్ ఏమైనా ఉందా, స్టేట్మెంట్స్ ఏమీ లేవు. స్టెప్స్ చూడండి. A1 డైరెక్ట్గా లూప్లోకి వెళ్తాం, లూప్లోకి వెళ్ళంగానే హలో వస్తుంది, ఫస్ట్ స్టేట్మెంట్ అదే. ఏ ప్లస్ ప్లస్, A1 తీసుకున్నాం కాబట్టి ప్లస్ ప్లస్ అంటే A2 అవుతుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తున్నాం, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. 2 3 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ట్రూ. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ లూప్లోకి వెళ్తాం, అంటే స్టేట్మెంట్ బ్లాక్లోకి వెళ్తాం. ఆ డయాగ్రామ్ చూడండి, ఫ్లో చార్ట్.
లూప్లోకి వెళ్ళిన వెంటనే మళ్ళీ హలోనేగా ఉంది, హలో వస్తుంది. ఏ ప్లస్ ప్లస్, ఏ ఇందాక 2 అయింది, +1 అంటే ఇప్పుడు 3 అవుతుంది. ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి +1 ఇస్తున్నారు. ఎక్కడన్నా మీకు ఏ ఈజ్ ఈక్వల్ టు A+3 ఉందనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు A+3 ఉంటే ఆ 3 యాడ్ చేయండి. అలా ప్రాక్టీస్ చేయాలి. ప్రతిసారి A++ఏ ఉండదు కదా అన్ని ప్రోగ్రామ్స్లో. ఏ మైనస్ మైనస్ అని ఉందనుకోండి, -1 అనమాట. సో కండిషన్ ట్రూ అయితే మళ్ళీ లూప్లోకి వెళ్తాం, హలో వస్తుంది, ఏ ఇంక్రిమెంట్ అవుతుంది, ఏ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఫాల్స్ కాబట్టి లూప్లోంచి బయటకు వస్తుంది. హలో 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్టెప్స్. డైరెక్ట్గా లూప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. ట్రూ అయితే మళ్ళీ లూప్లోకి వెళ్తాం. ఇక్కడ 3 ప్రోగ్రామ్స్ ఇచ్చాను ట్రై యువర్ సెల్ఫ్కి. ప్రోగ్రామ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, లూప్లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవుట్ సైడ్ లూప్ ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయని. ఫస్ట్ ప్రోగ్రామ్ చూడండి. A3 తీసుకున్నాము. లూప్లో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ప్రింట్ ఆఫ్ హలో, ఏ మైనస్ మైనస్. కండిషన్ ఏంటి? ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఈ గ్రేటర్ దాన్లు లెస్ దాన్లు మీరు జాగ్రత్తగా గమనించండి. వైల్ లూప్ కింద ప్రింట్ ఆఫ్ హాయ్ అని ఉంది. అంటే ఈ ప్రింట్ ఆఫ్ హాయ్ అనేది లూప్లో ఉందా, లూప్కి బయట ఉందా? లూప్కి బయట ఉంది. వైల్ కింద ఏదైతే ఉన్నాయో లూప్కి అవుట్ సైడ్ అనే కదా అర్థం. అలాగే మిగతా 2 ప్రోగ్రామ్స్ కూడా మీరు చూడండి.